చెత్తవో ముందు మాస్క్ వేసుకొని చావు. ఇటు కాదు అటు పదం. రే సిద్ధు, 6వ నంబర్ రూమ్ ఇదేరా? అవును ఇదే. 6వ నంబర్ అని చెప్పారుగా, ఆ అమ్మాయి కూడా ఈ రూమ్ లోనే ఉండుంటుంది. అవునరా, మేడం చెప్పింది కూడా ఇదే రూమ్. ఆ అమ్మాయిని గోనె సంచులో మూట కట్టుకొని ఎవ్వరికీ కనపడకుండా ఎస్కేప్ అవ్వాలి. పదా, వాచ్మెన్ ఉన్నాడు కదరా. వాచ్మెన్ కూడా మత్తిచ్చి వెళ్దాం. పదా. సరే పదా. ఇవాల్టితో దీని పీడ వదిలిపోతుంది. 4 రోజులు ఆదిత్య ప్రయత్నాలు ఆదిత్య చేస్తాడు. ఓదార్చి నచ్చజెప్పి, ధరణి మీద 4 మాటలు ఎక్కించి చెప్పి మరిచిపోయేలా చేసి లేఖకి దగ్గర చేయాలి. ఏ నీలమ్మ, నీలో నువ్వే నవ్వుకుంటున్నావేంటి? అంటే ఆ ధరణిని నువ్వు చెప్పినట్టు కిడ్నాప్ చేసేసారా? మనం ఇక పండగ చేసుకోవడమేనా? అందుకనే కదా ఇంత ఆనందంగా ఉన్నాను. ఇక వచ్చిన పని సక్సెస్ఫుల్ గా అయిపోయినట్టే. కిడ్నాప్ కన్ఫర్మ్ కదా? నా కళ్ళతో నేను దాని మూట కట్టి ఎత్తుకెళ్ళడం చూశాను. అప్పుడే టెన్షన్ దిగిపోయినట్టు అయింది. తృప్తిగా నిద్రపోయాను. ఇప్పుడే లేచొచ్చి చూశాను. ఇవాళ ఎంత శుభదినమో! లేవగానే శుభవార్తతో రోజు ప్రారంభమైంది. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూజే నేటి. ఏంటి సత్తిపండు గారు, ఇవాళ పొద్దున్నే ఇంత హ్యాపీగా పాట పాడుతూ స్టెప్పులు వేస్తున్నారు? సమ్మర్ క్యాంపు సంతోషం. పొద్దున్నే నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ధరణి? ఈ పువ్వులు కోసుకొస్తున్నాను. అలాగా, ఇలా మాకు అరడజన్ ఇచ్చి వెళ్ళమ్మా. నా దగ్గర 6 పువ్వులున్నాయని అంత ఖచ్చితంగా అరడజన్ అంటున్నారా? మా తెస్తే తప్పినట్టుందమ్మా. ఇవిగోండి.